గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నగరకంటి రవి సూర్యాపేట ఎంఈఓ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథి శ్రీ పల్లె మణిబాబు గారు, ప్రముఖ కార్టూనిస్ట్ రైటర్, వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. బుల్లెత్తు వెంకటరత్నం గారు, అడ్వకేట్, డిప్యూటీ లీగల్ అడ్వైజర్, వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ మంగళపల్లి అయోధ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నామ నాగయ్య గారు, ఉపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ ఎర్కారం వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు శ్రీ అనుమలపూరి కృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సమతా సైనిక్ దళ్ సూర్యాపేట జిల్లా శాఖ ఎస్సీ మహాసభ ఐక్య మహాసభ వారి ఆర్థిక సహాయంతో 10th క్లాస్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్ పంపిణీ కార్యక్రమం గురించి ఈ వేదికకు సభాధ్యక్షత వహించవలసిందిగా ఎల్క సైదులు గారు, సమతా సైనిక్ దళ్ స్టేట్ కోఆర్డినేటర్ గారిని కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ప్రియమైన విద్యార్థులకు నా యొక్క నమస్సుమాంజలు. ఒక్కసారి అందరం జై భీమ్ అందాం. జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ఈ 10th క్లాస్ విద్యార్థులకు గైడ్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎం మేడం గారిని ఒక 2 వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతాము. ఈరోజు మన పాఠశాల పరిధిలో ఎస్సీ ఐక్యం మహాసభ ప్లాట్ఫామ్గా సమతా సైనిక్ దళ్ ఇక్కడ సోల్జర్స్ లాగా అనిపిస్తున్నారు చూస్తుంటే. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అది చూస్తేనే, మీ మేనరిజం అది చూస్తేనే మీ డైనమిజం అని అర్థమవుతుంది. వారందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సూర్యాపేట ఎంఈఓ రవి సార్ గారికి, అదేవిధంగా మన పల్లె మణిబాబు గారికి, ఎల్క సైదుల్ గారికి, అదే వెంకటరత్నం గారికి, అది గతంలో కూడా వచ్చింది కదా సార్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు. అదేవిధంగా మా సోదరులు నామ నాగయ్య గారు నా కొలీగ్ గతంలో సార్, అదేవిధంగా ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సోదరుడు అయోధ్య గారికి, అదే మొత్తం ఈ దళానికి సమతా సైనిక్ దళ్ ఆర్గనైజ్ కమిటీ అందరికీ కూడా మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల మా విద్యార్థుల తరఫున కూడా మీకు హార్దిక స్వాగతం తెలుపుతున్నాను. మాకు ఇప్పుడు మీరు జై భీమ్ అనగానే మా పిల్లల్లో ఆ స్లోగన్ అనేది, పిల్లల్లో ఒక విధమైన ఉత్తేజము అనేది, ఈవినింగ్ లాస్ట్ అవర్ కూడా మా పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు మండల పరిధిలో మేము ఈరోజు ఒక మధ్యాహ్నం ఒక మంచి ప్రోగ్రామ్ని వేసుకున్నాం. ఇంచుమించు ఒక 60 to 70 ఐటమ్స్ తోటి పిల్లలకి మంచి భోజనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని, అదేవిధంగా గతంలో కూడా ద వెరీ ఫస్ట్ మార్నింగ్ మాకు మీరు అప్పుడు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చింది సార్ అంబేద్కర్. అవన్నీ కూడా మేము ఇంకా ఎక్కువ కావాలని అడిగి మేము లైబ్రరీకి తీసుకున్నాము. మా పిల్లలందరి చేత కూడా అంబేద్కర్ జీవిత చరిత్రని మంచి చక్కగా ఎవరు అడిగితే వాళ్ళు అదే విధంగా చెప్పగలిగేటట్టు తయారు చేయడం జరిగింది. అప్పుడప్పుడు కూడా మీరు ఆ రోజు ఇన్వైట్ చేయడము, ఎప్పుడైనా మీకు ఎస్ఏ రేటింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్లో కూడా మా పిల్లలే ముందంజలో ఉండడం జరుగుతుంది. మీరు ఇచ్చిన లిటరేచర్ని మేము పిల్లలు ప్రతి ఒక్కరు చదవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా స్కూల్ పరిధిలో అండి ఎస్సీ కమ్యూనిటీ పిల్లలు ఒక 55%, 45 to 55 ఈ రేంజ్లో ఎప్పుడు ఉంటుందండి. మేము ప్రతి సంవత్సరం ఏంటంటే ఖచ్చితంగా మేము ఒక గ్రాఫ్ని తయారు చేసుకుంటాము. దాంట్లో వి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఏ పిల్లలు ఎంతవరకు 10th క్లాస్ రిజల్ట్ని బేస్ చేసుకొని కూడా ఒక గ్రాఫ్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చే ఏ మెటీరియల్ అయినా, ఇప్పుడు 10th క్లాస్ ఆల్ ఇన్ వన్ మెటీరియల్ ఇస్తున్నారు, ఇంకే విధమైన గైడింగ్ మెటీరియల్ ఇచ్చినా కానీ, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, ఇంకెన్నో రకాలుగా మీరు ఇన్నోవేటివ్గా ఏ రకంగా ఆలోచించినా ఏంలే,
మీరు ఇచ్చే ప్రతిది కూడా మా పిల్లలు కంప్లీట్గా 100% ఇక్కడ యూజ్ అవుతుందని నేను ఈ వేదిక మీద మీకు ప్రామిస్ చేస్తున్నా అండి. నాట్ ఏది ఇచ్చినా జెడ్పీ బాయ్స్ పిల్లలకి ఏది కూడా టీచర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో యాక్టివ్గా ఉండి ఒక్క మెటీరియల్ కూడా అన్యూజ్డ్గా ఉండదు. ఖచ్చితంగా పిల్లలకి యూజ్ అయితే ఇంకా ముందు ముందు కూడా మీ ఆలోచనలకి ఇంకా ఏమైనా కావాలంటే మేము కూడా సలహాలు ఇస్తూ ఖచ్చితంగా మా పాఠశాలని మీరు ఇచ్చే ప్రయారిటీ లిస్టులో ఫస్ట్ ఉంచేసి మాకు మీరు అన్ని రకాల మా పిల్లలకి సహకారాలు అందజేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మా స్కూల్లో ఎంచుకున్నందుకు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన స్థానిక ఎంఈఓ గారిని మా పిల్లల్ని ఉద్దేశించి ఫస్ట్ మోటివేషన్, ఈ ఫస్ట్ మీటింగ్ అండి కాబట్టి మీరు కూడా మా పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అంత గట్టిగా చెప్పట్లేరుగా. వావ్, సూపర్. ఓకే, ఈరోజు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గౌరవనీయులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పద్మ మేడం గారు, అలాగే సమత సైనిక్ దళ్ కోఆర్డినేటర్స్, అట్లాగే వాళ్ళ బృందానికి, అలాగే మణిబాబు గారికి, అయోధ్య గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ, ఇలాంటి అవకాశం అన్ని స్కూళ్ళకు రాదు. జిల్లా హెడ్ క్వార్టర్లో నడిబొడ్డున ఉన్నటువంటి స్కూల్ ఇది. ఏ అవకాశం వచ్చినా మీకే వస్తుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు విద్యార్థులుగా మనం ఈ అవకాశాలను ఉపయోగించుకొని మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో నిర్వహించడానికి, అట్లాగే పిల్లలకు పుస్తకాల పంపిణీ ఆల్ ఇన్ వన్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకే బుక్లెట్లో ఉంటాయి కాబట్టి దాన్ని ఆల్ ఇన్ వన్ అంటున్నాం. దీంట్లో ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. అయినా కూడా వీళ్ళంతా ఒక యూనిట్గా ఏర్పడి పిల్లలకు ఈ విధంగా బుక్స్ పంపిణీ చేయడం అనేది మా మండల విద్యాశాఖ తరఫున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అన్నారు ఒక కవి. అంటే పుస్తకం ఏం చేస్తుందంటే తల ఉంచి నన్ను చదువు తల ఎత్తుకునేలా చేస్తానదట ఒక బుక్. మా మండల విద్యాశాఖ తరఫున, సూర్యాపేట విద్యాశాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీకు ఉన్నటువంటి టైంని టైం టేబుల్ రూపంలో మార్చుకుంటారు, ఎట్లా చదువుకుంటారు, చదువుకు ఎంత టైం కేటాయిస్తారు, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ విద్యా సంవత్సరం చాలా ఒక పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గడం అనేది అంటే 1 నుంచి 9వ తరగతి వరకు చదివినటువంటి చదువంతా వేరు. 10వ తరగతిలో చదవడం అనేది మన చదువుకు, మన వ్యక్తిత్వానికి ఒక గుర్తింపు తీసుకొచ్చేటటువంటి ఒక మూలమలుపు లాంటిది ఇది. కాబట్టి దీంట్లో మీరు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. కాబట్టి 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఐదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం ఎవరైనా కానీ మీరందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ విద్యా సంవత్సరం 10 GPA తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత 80% తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కేవలం పాస్ మార్కులు వస్తే చాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లా కాదు, మన యొక్క టార్గెట్ పెద్దగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే దానికి మనం కొంత కష్టపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీకు సబ్జెక్టు బోధించేటటువంటి ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనల మేరకు ప్రతి నెల మనం నిర్వహించుకునేటువంటి ఫార్మాటివ్ టెస్టులు కావచ్చు, లేదా మంత్లీ టెస్టులలో స్లిప్ టెస్టులు కావచ్చు, వీకెండ్ టెస్టులు కావచ్చు, మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఒక టెస్టుకు ఇంకొక టెస్టుకు ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లా ఉంది, మీరు ఏ సబ్జెక్ట్లో వెనకబడుతున్నారు, ఏ సబ్జెక్ట్లో మీ పర్ఫార్మెన్స్ బాగుంది, స్కోరింగ్ సబ్జెక్టులు ఏంటి, నాన్ స్కోరింగ్ సబ్జెక్టులు ఏంటి, ఇట్లా మనం కొంత ఎనలైటికల్గా చదివితే తప్పకుండా మనకు 10 GPA ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళకు 10 GPA వస్తుంది. 10 GPA రావడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటే చాలా లాభాలు ఉన్నాయి. అంటే మంచి కాలేజీలో సీట్ దొరుకుతుంది. అంతేకాదు మనకు బాసరలో IIIT కాలేజ్ ఉంది, RGUKT అంటాం దాన్ని. కాబట్టి ఆ కాలేజీలో కనుక సీట్ వస్తే
6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ అది. ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ లేదా మెడిసిన్ చేయాలనుకున్నటువంటి విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఇప్పటి నుంచి ఈ విద్యా సంవత్సరాన్ని సమయాన్ని వృధా చేయకుండా పిల్లలందరూ కూడా కష్టపడి చదువుకొని 10 GPA కనుక తెచ్చుకుంటే RGUKTలో మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. వాళ్లకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ బుక్స్, ఫ్రీ క్లాత్స్ అన్నీ కూడా ఫ్రీ. కాబట్టి మరి అట్లాంటి ఒక అవకాశం రావాలి అంటే 10 GPA రావాలి. 10 GPA రావాలంటే మరి ఏదో ఆశమాషతోటి ఒట్టి మాటలతోటి అయ్యేది కాదు. కాబట్టి మీరందరూ కష్టపడి చదువుకొని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అంటే మీ కెపాసిటీ మీకు తెలుస్తుంది, మీ సబ్జెక్టులో మీరు ఎక్కడున్నారనేది తెలుస్తుంది. 50%లో ఉండరా, 60%లో ఉండరా, లేదా 90%లో ఉండరా అనేది ఎప్పటికప్పుడు మీరు సెల్ఫ్ చెకింగ్ పెట్టుకుంటే తప్ప మనం ముందుకు పోలేం. అందుకని పాస్ అవుతాం అనుకున్న పాస్ కావడం పెద్ద గొప్ప కాదు. 25 మార్కులు తెచ్చుకొని పాస్ కావడం అనేది గొప్ప కాదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ కెరీర్కు మీరే పునాది వేసుకోవాలి. కాబట్టి ఈ 10th క్లాస్ అనేది ఒక పునాది లాంటిది. దీన్ని మీరు చక్కగా పునాది వేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అటు ఇంటర్మీడియట్, ఆ తర్వాత మీరు ఏదైతే కోర్సు చేయాలనుకుంటారో ఆ కోర్సులో మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మిగతా అన్నీ కూడా ఈజీగా సులువుగా మీరు సాధించగలుగుతారని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో మరి గత విద్యా సంవత్సరం మన జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించినట్టుగా మన కలెక్టర్ గారు ప్రశంసించడం జరిగింది. అట్లాగే ఈ విద్యా సంవత్సరం కూడా 100కి 100% పాస్ కావడం ఒక భాగం అయితే 10 GPAలు ఎంతమంది సాధించారు, 9 అబోవ్ ఉన్నటువంటి పాయింట్స్ ఎవరు GPA సాధించారు అనేది కూడా మనకు టార్గెట్ ఉంది. కాబట్టి మొదటి నుంచే సబ్జెక్టు ఉపాధ్యాయులు కొంత గైడ్ చేస్తూ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని చదువుకు కేటాయించినట్లయితే మరి మనం అనుకున్న టార్గెట్ని రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మరి ఈ పాఠశాలకు వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా క్రమశిక్షణ కలిగి, అట్లాగే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి రావాలి. హాజరు శాతం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ రోజు మీరు బడికి రాకపోతే ఆ రోజు క్లాస్ మిస్ అవుతారు, ఆ సబ్జెక్ట్ మిస్ అవుతారు. కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే ప్రతిరోజు అటెండెన్స్ అనేది చాలా ముఖ్యం. వచ్చి మరి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ కాకుండా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏం నేర్చుకున్నా, ఇవాళ ఏ సబ్జెక్టులో ఏం చెప్పారు, దాంట్లో నేను నేర్చుకున్నది ఎంత అనేది కూడా మీరు ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకొని ముందుకెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక మంచి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నటువంటి సమతా శక్తి దళ్ వాళ్లకు నిజంగా వీళ్ళని చూస్తే మిలిటరీ లాగానే అనిపించారు. నేను ఫస్ట్ మిలిటరీని ఏమనుకున్నాను, సరే వీళ్ళొక సైనిక దళం అంటే పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు మరి కొనుక్కునేటువంటి స్తోమత ఉండదు. కాబట్టి వాళ్ళకు మంచి ఆలోచన చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ ఆలోచనలకు అనుగుణంగా ముందుకొచ్చి ఈ పిల్లలకు మీరు ఇస్తున్నటువంటి ఈ సహాయ సహకారాలని పాఠశాల తరఫున సూర్యాపేట మండల విద్యాశాఖ తరఫున అభినందిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శక్తిదళ్ వాళ్ళకి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక్ దళ అనే వ్యవస్థని, ఒక సైనిక దళాన్ని 1924 సెప్టెంబర్ 24లో స్థాపించారు. ఇంకొక 2 నెలల్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సమతా సైనిక్ దళ యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు లేదా బడుగు బలహీన వర్గాలు, ఈ సమాజంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా యువకులంతా మంచిగా ఆరోగ్యంగా క్రమశిక్షణతో మెలగాలనే ఉద్దేశంతో సమతా సైనిక దళం ఏర్పరిచిన కాంచి రాజ్యాంగం అమలై తను చనిపోయేంత వరకు కూడా సమతా సైనిక దళం అనేది బాబాసాహెబ్ గారు ఏ కార్యక్రమం చేసినా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ 18 సార్ల దాడి జరిగితే కూడా ఒక చిన్న దెబ్బ తగలకుండా కాపాడుకున్నటువంటి సైనిక దళం సమతా సైనిక దళం. మా పిల్లలు ఎందుకంటే అంతా బడుగు బలహీన వర్గాలమే ఉంటాం కాబట్టి మేము కూడా అదే సామాజిక వర్గాల నుంచి ఇలానే రెసిడెన్షియల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మేము ఇక్కడ దాకా వచ్చాం. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మంగనపల్లి అయోధ్య గారిని ఒక పాట పాడి మా పిల్లలకు తన అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి సాయంకాల సమయంలో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సమతా సైనిక్ దళ్ ఎస్సీ సమైక్య మహాసభకు పిలవగానే ఆతిథ్యం ఇచ్చి స్థానిక ప్రధానోపాధ్యాయులు గారు, మేడం గారు పర్మిషన్ ఇవ్వటం, అదేవిధంగా ఈ శుభ పరిమాణంలో నూతనంగా మండల విద్యాశాఖ అధికారిగా వచ్చినటువంటి అన్నగారు నగరకంటి రవణ గారు రావటం,
అదేవిధంగా అందరికీ సుపరిచితులు పల్లె మణిబాబు గారు, అదేవిధంగా అన్నగారు అడ్వకేట్ గారు, అదేవిధంగా గౌరవ సలహాదారులు నామనాగయ్య గారు, అదేవిధంగా ఎల్క శైలి గారు, ఈ యొక్క వ్యవస్థాపకులు ఎందరికీ పేరు పేరున సమతా సైనిక్ దళ్ ఎస్సీ సమైక్య మహాసభ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులకు కూడా ఆశీస్సులు. శైలి సార్ ఒకసారి పాట పాడి మీ ప్రసంగాన్ని ఇచ్చేమన్నాడు. మీకోసం ఒక చిన్న పాట. చాలామంది అమ్మ గురించి ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు. అమ్మతో పాటు నాన్న కూడా చాలా పాటలు ఉంటాయి నాన్న మీద. ఆ నాన్నను గుర్తు చేసుకుంటూ ఒక పాట. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి గాబురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నాన్న గొప్పతనం కుటుంబ భారమంతా మోసుకొస్తాడు, బాధ్యతకు మారు పేరు అవుతాడు, కష్టమంతా కడుపులోనే దాసుకుంటాడు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనివ్వడు. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పవేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 మీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఏళ్ళు పట్టుకొని నడక నువ్వు నేర్పుతావు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు, మా మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినావు, మేము వెదుగుతుంటే నువ్వు పొంగిపోతావు. బుద్ధులెన్న చెప్పుతావు బుద్ధగించుతావు, బుద్ధులెన్న చెప్పుతావు బుద్ధగించుతావు, మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు. నాన్న 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 మీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు బాధ కలగనీయవు, నీ ఎదల ఎన్ని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొంగినా కొంచెమేనయా, త్యాగశీలి నాన్న నీకు వందనాలయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. థ్యాంక్ యూ అందరికీ. ఈనాటి కార్యక్రమంలో పిలవగానే ఈ కార్యక్రమానికి దైవాలుగా భావించి వచ్చినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరొకసారి సమతా సైనిక్ దళ్ ఎస్సీ సమైక్య సభ సందర్భంగా జైభీం తెలియజేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నదంతా అంతా జాతి బిడ్డలేం కాదు, అన్ని రకాల కులాల నుంచి వచ్చినటువంటి పేద పిల్లలు కూడా ఉన్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
తన బాల్యంలో పడ్డటువంటి కష్టాలను మీరు అప్పుడప్పుడు మీరు ఎన్నో రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. అలాంటివి ఎప్పుడు కూడా చదవబాకండి. ఒకసారి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవండి, ఒకసారి స్వామి వివేకానంద గారి జీవిత చరిత్ర చదవండి, ఒకసారి పూలే గారి జీవిత చరిత్ర చదవండి. అప్పుడు మానవుని యొక్క జీవిత విధానం అనేది, మానవుని యొక్క అనగారిన బతుకుడు ఆర్థిక పరిస్థితి అనేది ఆనాడు ఆ పుస్తకాలలో విపులంగా వివరించిన మహానుభావులు ఇప్పటికి కూడా చిరస్మరణీయులు. సరే, ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఈ బృహత్కారమైన ఈ కార్యాన్ని తలపెట్టడం చాలా సంతోషదాయకంగా ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి పిల్లవారికి, అంటే 10వ తరగతి విద్యార్థులకు ఇది ఒక్క స్కూలే కాకుండా మన అందుబాటులో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో అన్ని పాఠశాలకు అందేటట్టుగా ఈ సమైక్య సేవదల్ దీన్ని ఒక కంకణబద్ధంగా తీసుకొని, ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. కాబట్టి పిల్లలు, మేము ఈనాడు ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడడానికి కారణము ఆనాటి అంబేద్కర్ ఆశయాలతోటే పునికి పుచ్చుకొని మీ స్థాయిలో ఉన్నాం. కాబట్టి విద్యార్థులు ఎవరిని మర్చిపోయినా కన్న తల్లిని, మాతృభూమిని, జన్మరహస్యాన్ని చెప్పినటువంటి అంబేద్కర్ కానీ, పూలే కానీ, అదేవిధంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీళ్ళంతా దేనికోసం వాళ్ళు పోరాటం చేశారంటే మానవతా విలువల్ని, నైపుణ్యత, అదేవిధంగా సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం అన్నింటినీ అలవర్చుకొని సమాజానికి అందరికీ పంచించి ఈనాడు ఈ తెలివి ఈ స్థాయిలో ఉన్నామంటే కారణము ఆ యొక్క ఆశయాలతో. కాబట్టి అది ఆలోచించుకొని విద్యార్థులు ఈ సంవత్సరం 10వ తరగతిలో మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని, కష్టాన్ని అర్థం చేసుకొని మీకు విద్యను అందించినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా పాఠశాలకు ఎంతో శ్రమపరిచి, ఎందుకంటే మేడం గారు దాదాపు ఎన్నో సందర్భాలలో మేడం గారు ఎంత రిస్క్ తీసుకున్నా ఇలాంటి ప్రోగ్రాంకు ఛాయిస్ ఇస్తుంది. ఆ మేడం గారికి మరొకసారి ఈ వేదిక సందర్భంగా ఇలాంటి కార్యక్రమానికి తప్పకుండా మీరు పర్మిషన్ ఇవ్వాలని మరొకసారి ఈ వేదికపై మేము వినియోగించుకుంటున్నాను. కాబట్టి ఏది ఏమైనా విద్యార్థులు మంచిగా చదువుకొని భావితరాలకు పునాది వేసేటట్టుగా, ముఖ్యంగా పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కువగా మీరు ఇంటి దగ్గర అమ్మనాన్న విషయంలో మంచిగా చెప్పిన విషయాలు చదువుకొని, అదేవిధంగా తరగతి గదిలో వచ్చి నేర్చుకున్న పాఠాలు చక్కగా అలవర్చుకొని ఈ సెల్ ఫోన్లు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. ఎందుకంటే సెల్ ఫోన్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయో మీరు అందరికీ తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమైక్య దళ్ ఆర్గనైజర్ గారు, ప్రియమైన విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఇంత నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి పేరున ఈ సాయంకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. మణిబాబు సార్ గారిని మీకు మా పిల్లలకు మీ అద్భుతమైనటువంటి మాటలను అందించవలసిందిగా కోరుతాము. గుడ్ ఈవినింగ్. పెద్దగా ఎప్పుడైనా నా హ్యాండ్ రైటింగ్ క్లాసుల గురించి విన్నారా ఎవరన్నా? బహుశా వినే అవకాశం కూడా లేదు. కానీ సూర్యాపేటలో 21-22 ఇయర్స్ నుంచి మన క్లాసులు నడుస్తున్నాయి. హ్యాండ్ రైటింగ్ క్లాసులు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్లలో నడుస్తున్నాయి. మీ డిసిప్లిన్, ఇక్కడ మీరున్న తీరు, మీరు కూర్చున్న తీరు చూస్తుంటే వాళ్ళకంటే 100% మీరు డిసిప్లిన్గా ఉన్నారు. నిజానికి స్టేట్ వైడ్గా నేను 500 స్కూల్స్లలో చేయడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్స్, ఆర్డినరీ, కర్సివ్, లూసిడా, తెలుగు, బ్యూటిఫుల్ రైటింగ్, ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇంతమంది కనుక ఒక ఇంగ్లీష్ మీడియం పిల్లలు కనుక ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమవుతుంటుంది. కానీ మీలో చక్కని అలాంటి డెడికేషన్ ఉంది, అంత డిసిప్లిన్గా. సరే, కొంతమంది ఉండొచ్చేమో అదే విషయం, కానీ చాలామంది చాలా మీ కళ్ళలో ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్, నేను కొంత తెలుసుకోవాలనే తపన అనేది చాలా అభినందనీయం. ఇకపోతే మీ దాంట్లో ఎవరైనా చెప్పలేస్తారా ష్యూర్గా ఒక కసితోటి నేను ఈ స్కూల్కి వస్తున్నాను, నేను ఫలాంది కావాలనుకుంటున్నాను, ఒక 10 ఇయర్స్లో, ఒక 5 ఇయర్స్లో ఏదో అయితే అనేది వేరు. ఖచ్చితంగా
నేను పలాని ఇంజనీర్ కావాలనుకుంటున్నాను, పలాని డాక్టర్ కావాలనుకుంటున్నాను, పలాని పోలీస్ కావాలనుకుంటున్నాను, పలాని ఎస్ఐ కావాలనుకుంటున్నాను, పలాని నర్సింగ్ కావాలనుకుంటున్నాను. ఆ కసితోటే నేను స్కూల్కి వస్తున్నాను. నాకు లేచినా, కూర్చున్నా, నిలబడ్డా, బడికి పంపిస్తున్నా, బడి నుంచి ఇంటికి పోతున్నా సరే, ఇంకెప్పుడు అయిపోద్ది, ఇంకెప్పుడు ఒక 5 years అవుతాయి, ఇంకెప్పుడు ఒక 10 years అవుతాయి, నేను ఎప్పుడు మా అమ్మ నాకు అలా కనిపిస్తాను, మా నాన్నకు అలా ఎప్పుడు కనిపిస్తాను అని ఎవరైనా అలాంటి వింత మానసిక పరిస్థితిలో ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు చెప్పండి. అది ఉన్నప్పుడే స్టూడెంట్. ఎందుకంటే అంబేద్కర్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. ఇలాంటి ఇప్పుడు సమతా సైనిక్ దళ్, ఎస్సీ ఐక్య మహాసభ, భారతదేశం మొత్తం కూడా రకరకాలుగా రకరకాల పేర్లతోటి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి చైతన్యపూరితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి. ఇక్కడ మన దగ్గర అన్న చేస్తుంది, ప్రతి చోట జరుగుతుంటాయి. దీని యొక్క పరమ ఉద్దేశం ఏమిటి అంటే మీలో అవేకింగ్, మీలో ఒక లైట్ వెలగాలి, మీలో ఒక జ్యోతి వెలగాలి. ఆ జ్యోతి ఎలా ఉండాలంటే మీరు వెలుగుతూ 10 మందికి, ఇందులో ఒక్క పిల్లగానికి కానీ ఒక్క పాపకు కానీ ఒక జాబ్ వచ్చిందంటే ఆ ఇల్లు మొత్తం కూడా గ్లో అయిపోతుంది. అవునా కాదా? మీరు గమనించే ఉంటారు. మీ బజార్లో ఎవరో ఉంటారు, లేదా మీ పక్క బజార్లో ఉంటారు, లేదా మీ చుట్టాలలో ఉంటారు, లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఉంటారు. ఎవరు ఉంటారు అంటే అందులో వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో ఒక జాబ్ వస్తుంది, ఖతం, ఆ ఇంట్లో లైట్ వెలిగినట్టే. గమనించారా ఎవరన్నా? ఒకసారి మీకు మీరు ఇంటిని గుర్తు తెచ్చుకోండి, మీ బజార్ని గుర్తు తెచ్చుకోండి, ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు. అవునా? మరి అలాంటి యొక్క ఆశ, అలాంటి కోరిక, అలాంటి లక్ష్యం లేకుండా మనం స్కూల్కి వస్తున్నాం పోతున్నాం అన్నట్టుంటే సరే మనం వస్తాం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం, ఇంకొకరు వస్తారు హాస్టల్ ప్రొవైడింగ్ చేస్తారు, ఇంకొకరు వస్తారు ఇలా చేస్తారు. టైం ఒక 10 years 5 years అయిపోతాయి. ఆ తర్వాత మీరు మార్కెట్కి వస్తారు, మార్కెట్ కంటే రోడ్ మీదకి వస్తారు. అప్పుడు ఏంటి అనేది, అరే అప్పుడు చదవనైతేనే ఇప్పుడు ఆటో నడుపుతున్నాను, అప్పుడు చదవనైతేనే ఇప్పుడు ఏదో మెకానిక్ చేస్తున్నాను, అప్పుడు చదవనైతేనే ఇప్పుడు సుతారు పనికి పోతున్నాను. ఇలాంటి టైం అయిపోయిన తర్వాత ఏదైనా సరే ఈ టైంలో ఈ చదువు అనేది చదువుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అదే చిరంజీవి సినిమా వచ్చినట్టుంటే అందరికీ ఒక లక్ష్యం, ఇవాళ చిరంజీవి సినిమా చూడాల్సిందే. కానీ అది ఇప్పుడు ఎంత చీప్ అయిపోయిందంటే యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, ఎక్కడ కొట్టినా వస్తుంది. కానీ ఆ రోజు వాళ్ళు చదువుకున్న వాళ్ళకు, ఆ రోజు సినిమాని త్యాగం చేసిన వాళ్ళకు ఇప్పుడు ఆ సినిమా చూసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలతోటి, జాబ్ తోటి చదివే అవకాశం ఉంది. అవునమ్మా? మీ లైఫ్లో మీ జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి? చదువు. మీతోటి పాటుగా చివరి వరకు ఉండేది చదువే. చివరి వరకు ఉండేది చదువు, చదువుతోటి వచ్చిన కెరీర్, కెరీర్ తోటి వచ్చిన ఉద్యోగం, ఉద్యోగంతో వచ్చిన జీతం, ఇవి మాత్రమే మీకు చివరి వరకు ఉండేది. చాలా మంది రకరకాలుగా అనుకుంటాం. ఒకరు అమ్మ అంటారు, ఒకరు నాన్న అంటారు, ఒకరు ఫ్రెండ్ అంటారు, ఒకరు స్కూల్ అంటారు, ఒకరు సారు అంటారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్ని ఓకే, మంచియే. కానీ రియల్గా మీతోటి లైఫ్లో లాంగ్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబుండు, వీరికి ఎవరో ఒక 5-6 ఫ్రెండ్స్ ఉంటారు. ఇంటర్లో ఉంటారా? తెలియదు. డిగ్రీలో ఉంటారా? తెలియదు. మ్యారేజ్. కానీ ఈ రోజు వాడు చదువుకుంటూ ఒక 10 GPA సాధించిండు, ఆ యొక్క ప్రోగ్రెస్ తోటి ఇంటర్లోకి పోయిండు, ఆ యొక్క ప్రోగ్రెస్ తోటి డిగ్రీ చేసిండు, లేకపోతే ఇంజనీరింగ్ చేసిండు. అంటే లైఫ్ లాంగ్ మనుషులు మారుతుండొచ్చు, ప్లేసులు మారుతుండొచ్చు, ఊర్లు మారుతుండొచ్చు, ఏదైనా మారుతుండొచ్చు, కానీ నువ్వు ఈరోజు చదువుకున్న చదువు మాత్రం లైఫ్ లాంగ్ నీతోటే ఉంటుంది. దాంతో వచ్చిన ప్రతిఫలం నీతోటి ఉంటుంది. అదే విషయం బాలికలకు కూడా వర్తిస్తుంది. ఒక అమ్మాయి సెల్ఫ్ స్టాండర్డ్గా ఒక జాబ్ సంపాదించి ఒక చదువుతోటి చక్కని కెరీర్ తోటి ఉంది అంటే, భర్త ముఖ్యమా జాబ్ ముఖ్యమా అంటే ఎంతో మంది ఉద్యోగులను చూస్తున్నాం వివిధ డిపార్ట్మెంట్లలో. జాబ్ అనేది సంవత్సరం పెరుగుతుంటుంది. భర్త ప్రేమ ఒక సంవత్సరం ఉండొచ్చు, ఒక సంవత్సరం పోవచ్చు. అన్నిటికంటే గొప్పది నువ్వు ఫస్ట్ నిలబడతావు, నీకు ఇష్టమైన నీ అమ్మ నాన్నని ప్రేమించగలుగుతావు, నీకు ఇష్టమైన వాళ్ళకి సహాయం చేయగలుగుతావు. ఇన్ని అద్భుతాలకు మహా కారణం ఎక్కడ ఉంది? ఒకే ఒక తాళం ఎక్కడ ఉంది అంటే విద్య, ఎడ్యుకేషన్ దగ్గర ఉంది. అది మొబైల్ దగ్గర లేదు, రీల్స్ దగ్గర లేదు, సినిమా దగ్గర లేదు, ఫ్రెండ్స్ దగ్గర లేదు, చిట్ చాట్ మాట్లాడటం లేదు, చాట్ బండారు కాడ తినటంలో లేదు. అంటే ఒక కసిగా చదవండి. నిద్ర వచ్చినా ఎవరో నిన్ను కొట్టడం చంపకురికి కాదు, నీకు నీవే నేను నిద్రపోతున్నాను, ఒక 10 years తర్వాత ఇట్టే నిద్రపోతున్నా, నా బతుకంతా నిద్రపోతానా, మళ్ళీ అప్పుడు వాట్సాప్లో కొటేషన్లు పెట్టుకుంటానా, స్నేహితానికి విలువ లేదు,
మంచిని మర్చిపోతున్నారు, బాల్య స్నేహితులు అనుకున్నవారు బాధలు పెడతారు. ఇలాంటి స్టేటస్లు చూసుకోవటం లేకపోతే ఎంతోమంది లక్షల మంది ఫెయిల్యూర్స్గా బతుకుతున్నారు. కష్టం చదవండి, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీకు ఇచ్చిన వాళ్లకు గర్వపడేలా మళ్ళీ ఎవరైనా ఈ కార్యక్రమంలో పలానా రోజు కార్యక్రమం ఉన్న ఈ బుక్ను మొత్తం చదివాను, ఈ బుక్ నుంచి నాకు ఇంత జీపీ వచ్చింది, పలాని వక్తలు మాట్లాడిన ఈ మాటలు నాకు ప్రేరేపితమైనవి అనేది కాక మీ లైఫ్లో గుర్తుంటే ఎప్పటికైనా మీకు ఈ పుస్తకాలు యూజ్ అవుతున్నాయి, ఇలాంటి కార్యక్రమాలు యూజ్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్. మేడం గారు అనుమతిస్తే యాక్చువల్గా నేను అన్ని స్కూల్స్లలో చేశాను, కానీ మన దగ్గరికి ఎప్పుడు రావటం జరగలేదు. ఒక 2 hours వరకు అసలు రైటింగ్ ఎలా రాయాలి, పారాగ్రాఫ్ టెక్నిక్స్ ఏంటి, మార్జిన్ టెక్నిక్స్ ఏంటి, సైజ్ ఏంటి, స్పేస్ ఏంటి, జోన్స్ ఏంటి, ఒక పేజీకి ఎన్ని లైన్లు రాయాలి, ఎఫెక్టివ్గా మనకు మార్కులు రావాలంటే ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వాటన్ని విషయంలో నేను ఛార్జ్ తీసుకొని డబ్బులు తీసుకొని అన్నిట్లలో బుక్స్ కానీ అవన్నీ వేరే విషయాలు ఉంటాయి. కానీ మన స్కూల్లో అబ్జల్యూట్లీ ఫ్రీగా ఏదైనా సాటర్డే మనం చేద్దాం. థ్యాంక్ యూ. అడ్వకేట్ వెంకటరత్నం గారు అన్నగారిని మా పిల్లలకు తమ అమూల్యమైన సందేశాన్ని అందించగలరని. జై భీమ్. గౌరవనీయులు పాఠశాల హెడ్ మాస్టర్ గారు, వేదికను అలంకరించిన ప్రముఖ కార్టూనిస్ట్ మణిబాబు గారు, ఉపాధ్యాయులు అయోధ్య సార్ గారు, నామనాగయ్య సార్, సమతా సైనిక్ దళ్ సేనలు ఎల్కా సైదుల్ గారు, శ్రీనివాస్ గారు, నరేష్ గారు, కృష్ణయ్య గారు మరియు గౌరవ ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన సమతా సైనిక్ దళ్ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే నేను కూడా ఇదే స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థిని. ఇక్కడ చదువుకొని నేను ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ సూర్యాపేటలో అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పీజీ చేసిన, ఎంఏ ఇంగ్లీష్, తర్వాత మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేసి ఎల్ఎల్బి పూర్తి చేసిన. ప్రజెంట్ నేను సూర్యాపేట కోర్టులో డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్గా పనిచేస్తున్నాను. మీ అందరికి చెప్పేది ఒకటే, నేను ఇదే రీతిగా ఇక్కడ కూర్చున్న వ్యక్తిని ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడే పరిస్థితికి వచ్చాను. అంటే ఇక్కడ ఏదో లాజిక్ లేదు. మనం కష్టపడి చదవాలి, ఇష్టంగా చదవాలి, మన అమ్మ నాన్నల కళలను నెరవేర్చాలి. మీకోసం మన అమ్మ నాన్నలు ఇప్పుడు ఎక్కడో కష్టపడుతున్నారు. మనం ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి వచ్చాము, చక్కగా గురువులు నేర్పిన విద్యాబుద్ధులను నేర్చుకుంటున్నాము. కానీ ఈ విద్యాబుద్ధుల ద్వారా ఉన్నతంగా ఎదగాలి, ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా మీరంతా ముందడుగు వేయాలి. అంతే తప్ప చెడు వ్యసనాలకు చెడుకో బానిసలై అటువైపు మొగ్గితే ఒక మంచి జీవితం ఖరాబ్ అయిపోతుంది. తర్వాత మన అమ్మ నాన్నలు మన మీద పెట్టుకున్న ఆశయం ఏదైతుందో నీరు గారిపోతుంది. ఇక్కడ మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామన్న ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఒక చక్కటి వాతావరణంలో మనం ఒక సరస్వతి వడిలో విద్యను అభ్యసిస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో సుశిక్తులైన ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం ఉన్నారు. వేరే చోట ఇంత మంచి స్టాఫ్ కూడా ఉండరు. మీకోసం అణువణువు శ్రమించి మీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఉపాధ్యాయులు చెప్పే ప్రతి అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని క్లాసులో ఉన్నతంగా ఎదగాలి, పురోగమించాలి. తర్వాత జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఎదగాలి. మన పెద్దలందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు, మళ్ళీ నేను ఇదే విషయాన్ని చెప్తున్నాను. ముఖ్యంగా నేను చైల్డ్ వెల్ఫేర్ బోర్డులో 7 years డైరెక్టర్గా పనిచేశాను. కేవలం 18 సంవత్సరాలలోపు పిల్లలకు సంబంధించి ఏ అంశమైనా కూడా పరిష్కరించే ఒక బోర్డు ఉండేది. అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేది. దాంట్లో నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్గా పనిచేసిన. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వినండి. మేము చిన్న పిల్లలము, ఏ తప్పు చేసినా నడుస్తుంది, మమ్మల్ని వదిలేస్తారు అనే ప్రసక్తి ఉండదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఉంటుంది. 18 సంవత్సరాలలోపు పిల్లలు ఏ నేరం చేసినా కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం శిక్షిస్తారు వాళ్ళు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఈజ్ అఫెన్స్. తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద లా ఆల్సో అఫెన్స్. ఏదైతే నాకు తెలియదు, ఇట్లా చేస్తే తప్పు, ఇట్లా చేస్తే ఒప్పు, నాకు తెలియదు అనేది కూడా చట్టం క్షమించదు. తెలిసినా తెలియకపోయినా కూడా నేరం నేరమే అవుతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని ఏది మంచి ఏది చెడు అనేది ముందే గ్రహించుకొని ఆ రకంగా మంచి వైపే పయనించి తర్వాత జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అమ్మాయిలు వివిధ చోట్ల వాళ్లకు భద్రత లోపిస్తుంది. మన సొంత వారు, మన పక్కన ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారి నుంచే ప్రమాదాలు వస్తున్నాయి, నిత్యం మనం చూస్తున్నాం.
ఇటువంటి వాటి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే పోక్సో యాక్ట్ ఉన్నది, అమల్లో ఉన్నది. తర్వాత పిల్లలకు ఏ రకమైన అభద్రత కలిగినా, ఎవరి నుంచైనా ప్రమాదం పొంచి ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 అనే నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు. తర్వాత మీకు వచ్చిన సమస్య తీర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనంలో పెట్టుకోవాలి. ఈ సమస్య మీకు వచ్చినా చేయొచ్చు. తర్వాత మీ పక్కన మీ ఇరుగు పొరుగు మీరు ఉండే ప్రదేశంలో ఎవరికైనా సమస్య ఎదురైనప్పుడు కూడా మీరు 1098 నెంబర్కి ఫోన్ చేస్తే మనం చెప్పే విషయాలన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఇంకొకటి, ఏదైనా జరుగుతున్నప్పుడు మీ పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, మీ పట్ల ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసినా కూడా వాటన్నిటిని మనసులో పెట్టుకొని ఉండొద్దు. మీరు మీకు బయటికి చెప్తే మిమ్మల్ని ఇది చేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం, మీ పెద్దవాళ్ళకి ఇబ్బంది కలిగిస్తామని ఇలాంటి మాటలు చెప్తుంటారు. ఎవ్వరు ఏమి చెప్పినా కూడా వినకుండా మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే గురువులకు చెప్పండి, మీ టీచర్లకు చెప్పండి, లేకపోతే మీ దగ్గర వ్యక్తులకు చెప్పండి, అమ్మా నాన్నకు చెప్పండి. కానీ మనసులో పెట్టుకొని విషయాన్ని అట్లే ఉంటే అది చివరికి ప్రమాదమైన పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మనం ఆలోచించి బాధపడి జీవితాన్ని నష్టం చేసుకునే కంటే ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండి మీరు సెల్లులో కానీ, తర్వాత వాట్సాప్ అని, అది ఇదని ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మంచి లక్ష్యంతో చదువు మీదనే దృష్టి కేంద్రీకరించుకొని జీవితంలో ఒక మంచి లక్ష్య సాధన కోసం ప్రయాణించాలి. ముఖ్యంగా అబ్బాయిలు కూడా చిన్నవాళ్ళు కదా, వీళ్ళని ఉపయోగించుకొని గంజాయి రవాణా చేయడం, గంజాయి అలవాటు చేయడం ఇలాంటి ప్రస్తుతం చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఈ రకమైన కేసులనే మేము 7 years పరిష్కరించినాం. నేరం ఏ విధంగా వాళ్ళను ప్రొవోక్ చేస్తుంటుంది, ఏ రకంగా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుందని అంటే చిన్నపిల్లలు కదా, వీళ్ళని ఎవరేమన్నారనే ఉద్దేశంతో వీళ్ళనే వినియోగించుకుంటారు చాలా వరకు. కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా చెడు పని చెప్పినా కూడా ఆ చెడు పనిని వినకుండా మీరు సక్రమమైంది ఏది, తప్పు ఏదనే విషయాన్ని తెలుసుకొని ఆ రకంగా ముందడుగు వేసి, తర్వాత ఇంకోటి, మనకు ఏమీ లేదు, మా తల్లిదండ్రులు పేదవాళ్ళు, మేము అంత గొప్ప వాళ్ళం కాదనే నిరాశ నిస్పృహలు కూడా మనకు దగ్గర రానియొద్దు. ఏమి లేకున్నా కూడా మనమే రేపు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు మనమే ఒక జ్యోతిలా వెలిగి మన కుటుంబానికి, మన సమాజానికి, మన మంచి వాళ్ళకు కూడా, మన పక్కన వారికి కూడా ఒక వెలుగును అందించి ఒక మంచి సమాజ రూపకల్పనలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతసేపు జై భీమ్ అనే పదాన్ని మీరు విన్నారు. ఆ సార్ అన్నారు, తర్వాత ఇంకోసారి అన్నారు. అసలు జై భీమ్ అంటే అర్థం తెలుసా? జై భీమ్ అంటే వివేకవంతుడా వర్ధిల్లు అని అర్థం. వివేకవంతుడు వర్ధిల్లితే, ఒక వ్యక్తి వివేకవంతుడై ప్రకాశంగా జీవిస్తే అతని వల్ల మిగతా సమాజం అంతా కూడా వివేకవంతంగా తయారవుతుంది. ఈ రకంగా సమాజంలో ఉన్న వాళ్ళంతా వివేకవంతులైనప్పుడు ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థలో ఎలాంటి నేరాలు ఉండవు, తర్వాత ఎలాంటి ఘోరాలు ఉండవు, అందరూ మంచి జీవనాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జై భీమ్ అనే పదానికి అది అర్థం. ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్దేశంతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి, మనం విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనేది దీని యొక్క ఉద్దేశం. ఫైనల్గా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న పాటతో ముగిస్తాం. ఓ మధురా గీతమా, ఓ నా సందేశమా, ఓ నా ప్రాణమా, ఓ నా గానమా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలోను వనువు నీవే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలదారలు, గరిక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలు, తూనీగ నవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో, జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో.
పండు వెన్నెల నిండు పున్నమి సంధి వెలుగులు ఇంద్రధనసులు సూర్య చంద్రులు క్రాంతి తారలు విశ్వమున విరబూసే తారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో మనమే శిలలము మనమే శిల్పాలము. ఈ శిల్పాల లాంటి వ్యక్తులుగా మనం మారాలి. జీవితంలో ఏది లేదన్న నిరుత్సాహాన్ని దూరం చేసుకొని సంతోషంగా జీవించాలని గొప్పగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. జై భీమ్. మాకు అన్నలాంటి వారు, మా గురువు, మా సంఘానికి సంస్థకు సలహాదారుగా ముందుకు నడిపిస్తున్నటువంటి నామా నాగయ్య గారు, ఎల్కారం హిందీ పండిట్ గారిని వారి సందేశాన్ని అందించాలని కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మా మేడం గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, ప్రముఖ కార్టూనిస్టు, మంచి అనుభవం ఉండబడినటువంటి మన అన్నగారు పల్లె మణిబాబు గారు, లీగల్ సెల్ అడ్వైజర్గా గత 10 సంవత్సరాల అనుభవం ఉండబడినటువంటి వెంకటరత్నం గారు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర శాఖ జిల్లా శాఖ అధ్యక్షులు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అయోధ్య గారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ సాయంకాల నమస్సమాంజలు అక్షర వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పాఠశాలలోనే 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఇది ప్రైవేట్ పాఠశాల కాదు, లక్షల రూపాయల డొనేషన్ కట్టి చదువుకుంటేందుకు ఇది ప్రభుత్వ పాఠశాల. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉండబడినటువంటి పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా ఆర్థికమైనటువంటి పరిపుష్టి కలిగి ఉండనటువంటి విద్యార్థులు. వీళ్ళు చదువు కొనలేరు, చదువుకుంటారు ప్రభుత్వ పాఠశాలలో. చదువు కొనాలంటే 1,50,000 పెట్టి కొనుక్కోవాలి. ఆ డబ్బులు మన కాడ లేవు. కాబట్టి మన పిల్లలకైనా మనం అన్ని లక్షల రూపాయలు పెట్టి అంత స్థాయిలో విద్యను అందించాలంటే ఇప్పుడు మనం ఇక కష్టపడాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాత్రి 1 గంట 2 గంటలు 3 గంటల వరకు మేల్కొని చదువుతూ ఉంటే తోటి విద్యార్థులందరూ ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ ఉండేవారు. ఎందుకయ్యా అలా కష్టపడతావు, ఎందుకు చదువుతా ఉన్నామంటే, నా జాతి ప్రజలు మొత్తం నిద్రపోయి ఉన్నారు, నా జాతి ప్రజలకి ఇక్కడ ఎలాంటి స్వేచ్ఛ లేదు, ఆర్థిక స్వేచ్ఛ లేదు, విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఆ విధంగా బ్రతుకులు ఈడుస్తూ ఉన్నారు. నేను చదువుకున్న నా జాతిని నేను చైతన్యపరుస్తాను అని చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నా జాతి బిడ్డలే. మీరు చదువుకుంటేనే మీ జాతి చైతన్యమవుతుంది, మీ ఇల్లు చైతన్యమవుతుంది, మీ ఊరు చైతన్యమవుతుంది, మీరు చైతన్యవంతులు అవుతారు. సార్ చెప్పినట్టుగా మీరు ఎప్పుడైతే చదవడం బంద్ చేస్తారో, వినడం బంద్ చేస్తారో, నేర్చుకోవడం బంద్ చేస్తారో, నాకెందుకు అనుకుంటారో, ఆ తర్వాత మీ జీవితాలు చాలా కష్టాల్లో నెట్టబడతాయి. అందుకే నేను మా పాఠశాలలో కానీ ఈ పాఠశాల కానీ చెప్పేది ఏంటంటే, 20 సంవత్సరాలు కష్టపడండి, 60 సంవత్సరాలు సుఖంగా ఉండండి. మొత్తం మనం బతికేది 80 ఏళ్ళు అనుకున్నట్లయితే 20 సంవత్సరాలు కష్టపడి చదువుకోండి, 60 సంవత్సరాలు సుఖంగా మీరు, మీ అమ్మ, మీ నాన్న, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, సర్వస్వం, నీ వాడ, నీ ప్రాంతం మొత్తం కూడా జ్ఞానజ్యోతి వెలుగుద్ది. అందుకే మీకు అక్షర వందనాలు చెప్పింది, జై భీమ్ చెప్పింది. జై భీమ్ అంటే సార్ చెప్పింది వివరంగా అదే. అయితే ఆ 150 రూపాయలు 200 రూపాయలు పెట్టి ఒక తెలివైనటువంటి విద్యార్థికి ఒక ఆల్ ఇన్ వన్ కొనియలేనటువంటి కుటుంబం, పేరెంట్స్ కూడా ఉన్నారు. మీ దాంట్లో ఉన్నారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, ప్రభుత్వ హాస్టల్లో వండుకుంటూ ఆ పుస్తకాన్ని కొనుక్కోలేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నా చెల్లెళ్ళు ఉన్నారు, ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు, మీరందరూ. అయినా నెగ్లెక్ట్ చేస్తాం. ఏమున్నదిలే, ఆ మేడం చెప్పింది, ఆ సార్ చెప్పిండు, నేను చదువుతా, నాకు అవుతుందిలే, పోతుందిలే అని చెప్పేసి అనుకుంటారు. ఆ విధంగా కాలాన్ని కనుక వృధా చేసుకున్నట్లయితే పోయినటువంటి కాలం తిరిగి రాదు, సమయం లేదు. కాబట్టి నేను ఇంకా మాట్లాడను. మీరు గోడల మీద రాసుకోండి,
20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడతాం. అప్పుడు సుఖపడదామా, ఇప్పుడు సుఖపడదామా? ఇప్పుడు సుఖపడాలంటే పుస్తకాలతో యుద్ధం చేయాలి. అప్పుడు సుఖపడదామంటే సార్ చెప్పిండు, ఆటోతోటో సుదర్భంతోటో ఫ్యామిలీ హౌస్ వైఫ్ గాను రకరకాల వ్యాపకాలలో నిమగ్నమై కష్టాల కడలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు ఏది కావాలనో మీరే నిర్ణయించుకోండి. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు ఏం కారు, సుమారు 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కాబట్టి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి అందుకు సూర్యాపేట జిల్లా సమతా సైనిక్ దళ వాళ్ళు మీకు చేయగలుస్తున్నారు. కాబట్టి ఆ సమతా సైనిక్ దళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థను వారు మోస్తూ మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. కాబట్టి వారి జ్ఞానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానాన్ని, భారత రాజ్యం ఇచ్చినటువంటి హక్కులని సమతా సైనిక్ దళ ఇచ్చినటువంటి వాటిని పుణికిపుచ్చుకొని ఉపయోగించుకుంటారు, గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి ఆశిస్తూ సమయం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అంబేద్కర్ గారు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు, అట్లనే జ్ఞానాన్ని సంపాదించుకొని ఎందుకు కొన్ని వందల సంస్థలు ఈ దేశంలో స్థాపించి నా జాతుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాట్లాడలేటువంటి పరిస్థితిని మూక్ నాయక్ అంటే మూగ వాళ్ళ తరపున మీరే నాయకుడిని అవుతా అని చెప్పి పత్రిక పెట్టి, పత్రిక ద్వారా అప్పుడున్న సమాజాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చదువుకున్న విధానం అసలు ఎలా చదువుకున్నారో మన కొద్దిగా అవగాహన ఉందో ఎవరికైనా? వాస్తవానికి ఇప్పుడు మన అందరం ఇలా ఒకరి పక్కన ఒకరి వెనుక ఒకరి ఇంత దగ్గరగా గురువులు మనకు అన్ని విధాల సహకరిస్తూ ఏ డౌట్ వచ్చినా మనం నిలబడి అడిగే స్వేచ్ఛ ఉంది కదా. బాబాసాహెబ్ గారికి అట్లా లేదు. అందరూ క్లాస్ రూమ్లో కూర్చుంటే ఆయన క్లాస్ బయట కూర్చునేది. కనీసం ఇక అక్కడ ఉన్న ఆ వాటర్ క్యాన్లో నీళ్లు తాగాలంటే వేరే ఎవరు ఇట్లా పైనుంచి పోస్తే తాగేటువంటి పరిస్థితి. బాబాసాహెబ్ గారి ఇంట్లో ఎలాంటి కరెంటు లేదు, బజార్లో వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనకు గవర్నమెంట్ బాబాసాహెబ్ గారు కల్పించినటువంటి హక్కులో భాగంగా మనకు విద్య అన్ని విధాలు ఇలా స్కూల్లో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాబాసాహెబ్ గారు ఆ రోజుల్లో చదివేలేని రోజుల్లో 7 PhD చేసిరు, 13 డిగ్రీలు సంపాదించరు. మనకు అన్ని అవసరం లేకున్నా మన బతుకు తెరువు కావాల్సిన డిగ్రీ, PhD, PG సంపాదించుకొని జీవితంలో మనకు చదువు చెప్పిన గురువులకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా బతకాలని కోరుకుంటూ నా సహచరుడు వాస్తవానికి ఈ ఆలోచనకు మూలం అన్న మనం గవర్నమెంట్ స్కూల్లో ప్రోగ్రామ్ చేద్దాం. మనకు ఎస్సీ ఐక్య మహాసభ నుంచి దాన్ని స్థాపించినటువంటి గుండమల్ల మాలేష్ గారు మనకు సాయం చేస్తున్నారు. మనం దాన్ని ముందుకు తీసుకుపోదాం, మన సంస్థ తరపున దాన్ని మన పిల్లలకు అందిద్దాం అనే ఆలోచన తీసుకొని వెంటబడి ఇది కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధాన కారణం వాస్తవానికి వడ్డేపల్లి నరేష్ గారు, నా సహచరులు. వారికి నిజంగా కూడా వందనాలు తెలియజేస్తూ వారి అమూల్యమైన సందేశాన్ని పిల్లలకు అందివలసిందిగా కోరుకుంటాను. అందరికీ జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. అరే బోలో జై భీమ్, జై భీమ్ అనరా? వివేకవంతులు గారా మీరు? వివేకవంతులు కదా. అందరికీ జై భీమ్. వేదికను రంకించిన పెద్దలందరికీ పేరు పేరున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్లో ఈ అవకాశం కల్పించిన హెచ్ఎం మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేశంలో అలెగ్జాండర్ గురించి తెలుసా మీకు ఎవరికైనా? అలెగ్జాండర్ ఈ దేశానికి దండయాత్ర చేయడానికి 25 సంవత్సరాల నుంచి భారతదేశానికి దండయాత్ర చేసుకుంటూ భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి దండయాత్రకు వచ్చిన తర్వాత 25 ఏళ్ళు దండయాత్ర చేస్తే అతనితో వచ్చిన సైనికులు 25 ఏళ్లతో ఉన్న సైనికులు ఈ దేశానికి వచ్చే లోపు ఒక్కొక్కడికి 50 ఏళ్ళు లేని. వాళ్ళ వేగుల ద్వారా వాళ్ళ కొడుకులు మా తండ్రి ఎవరని అడిగితే పరిస్థితికి ఏర్పడిపోయారు. అప్పుడు అలెగ్జాండర్ సైన్యం చిన్నపోయింది. పురుషోత్తముడి మీద దండయాత్ర చేయాలి. పురుషోత్తముడికి అనేకమైన సైన్యం ఉంది. పురుషోత్తముడు మనం గెలవలేము. ఎలా గెలవాలి పురుషోత్తముడు అని చెప్పేసి ఒక వేగును పంపిస్తే పురుషోత్తముడు మనం గెలవలేని చెప్పి తర్వాత ఇంకో పర్సన్ పంపించింది. సరే, పురుషోత్తముని గెలవడం చాలా ఈజీ పురుషోత్తముని గెలవడం. ఎందుకంటే అక్కడ కులాలుగా విడిపోయారు. ఒకరిని టచ్ చేయడు, ఒకరిని కొడితే ఇంకోటి ముట్టుకోడు, ఇంకోటి చంపుతుంటే ఇంకోటి రాడు. సో వీళ్ళకి ఐక్యమత్య లేదు. గుంపుని విడగొట్టి ఒక్కొక్కరిని చంపేద్దామని చెప్పేసి అట్లా అలెగ్జాండర్ ఈ దేశం మీద దండయాత్ర చేశాడు.
అలా ఈ దేశంలో ఎన్నో చీకటి రాత్రుల్ని అనుభవించిన వాళ్ళు చాలా మంది మహనీయులు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బుద్ధుడు, ఎంతో మంది ఉన్నారు. చదువు ఎందుకు అవసరం మనకి? చదువు జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య లేనిదే వివేకం లేదు, వివేకం లేనిదే విత్తం లేదు, విత్తం లేనిదే సంపద లేదు, సంపద లేకపోతే అధికారం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్లోగన్, దళితుడు రాజ్యాధికారాన్ని సంపాదించాలి, అస్పృశ్యుడు రాజ్యాధికారాన్ని సంపాదించాలి, అన్టచబుల్ ఫీల్డ్ రాజ్యాధికారాన్ని సంపాదించాలి, ఆర్థికంగా వెనుకబడిపోయిన వారు రాజ్యాధికారాన్ని సంపాదించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొడుస్తున్న పొద్దు మీద చిర్రా చిట్కా వాయిస్తూ మన దేశాన్ని మనకు సందేశాన్ని ఇచ్చాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 120 ఏళ్ల క్రితం 10th క్లాస్ పాస్ అయినప్పుడు కేలుస్కర్ అనే ఒక టీచర్ ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, బుద్ధుడి జీవిత చరిత్ర. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడి జీవిత చరిత్రను సంకలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి విగ్రహం అంబేద్కర్ గారికి, ప్రపంచంలో ఉన్న విగ్రహాలు అంబేద్కర్ ప్రతి చెయ్యి ఇలా ఏళ్ళెందుకు చూపిస్తుందంటే, మీరు వెలుతురు వైపు నడవండి, మీరందరూ చీకట్లో ఉన్నారు, వెలుతురు వైపు నడవండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మనకు సందేశం ఇస్తుంది సోదరులారా. సో మనం అందరం వెలుతురు వైపు రావాలి. ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, చలికి వణిగాడు, 32 డిగ్రీలు సాధించి ఈ దేశంలో అతను ఎడమ చెయ్యి బాధిస్తున్న ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసి మనకు రాజ్యాంగాన్ని అందిస్తే మనం ఈ రోజు హ్యాపీగా స్వేచ్ఛ ఈ దేశంలో తిరగలుగుతున్నాం. మనకి ఈ దేశంలో చదువుకోవడే ఫండమెంటల్ రైట్. నాకు చదువు కావాలి అని ఈ దేశంలో ముఖ్యమంత్రిని, ఈ దేశ ప్రధాని అడిగే రైటు మనకుంది. మన ఇంట్లో అమ్మ నాన్న బడికి పోవడానికి ఇంకా ఆలోచిస్తున్నాం. నేను స్టిల్ నాకు 39 ఏళ్ళు, నేను ఇంకా చదువుతున్నాను ఏదో ఒకటి. నాకు చదువు చెప్పాలి, నాకు చదువు కావాలని ఫండమెంటల్ రైట్ ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి రాసిపెట్టారు. సో మై డియర్ ఫ్రెండ్స్, చదువు చాలా జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య లేనిదే వివేకం లేదు. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, చదువుకుంటేనే మనం ఏదైనా సాధించగలవచ్చు, ఏదైనా మనం ముందుకు పోగలమని నాకు దృఢమైన సంకల్పంతో చెప్తున్నాను. చదువుకుందాం, అందరం ముందుకు పోదామని నాకు ఈ అవకాశం కల్పించిన మా అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం ఇందాక అన్న ఒక పాట పాడాడు, మేడం గారు మహిళల గురించి ఒక్క పాటన పాడలేదు. ఒక చిన్న కవిత చెప్తాను. అయిపోయింది. అమ్మ గురించి నువ్వు అయిపోతావు. నైన్త్ క్లాస్ స్టూడెంట్స్, మీ పేరెంట్స్ బయట ఉంటే వెళ్ళండి అమ్మా. ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి, ఇంకా ఒక 10 to 15 minutes. వెళ్ళమంటే అందరు కాదు, పేరెంట్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళండి. ఓకే, 10th పిల్లలు ఎవరైనా పేరెంట్స్ వెయిటింగా? 10th పిల్లల పేరెంట్స్ ఎవరైనా వెయిటింగ్ ఉన్నారా? ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. ఫస్ట్ మీకు బుక్స్ ఇచ్చేసి పంపించేస్తాను. ఓకే, ముందుకు వచ్చేసేయండి. ఒక చిన్న కవిత అమ్మ గురించి. ఇందాక నాన్న గురించి చెప్పాడు అన్నవారా, నేను అమ్మ గురించి చెప్తా. అమ్మ అంటే కలుసుకుంటాయి, నాన్న అంటే విడిపోతాయి. నిజం అమ్మా, పెదాలు కలుసుకున్న ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు. గుర్తొచ్చిన ప్రతిసారి ఎన్ని సందేహాలు. అమ్మా, నీ గోరుముద్దలకు నాకు అంత రుచి ఎలా వచ్చింది? అమ్మా, నా బోసినవులతోనే నీకు ఆకలి ఎలా తీరింది? అమ్మా, అసలు 7 రాజుల కథలో ఎందుకు అంత మైమరుపు? అమ్మా, నీ జోలపాటకు నాకు సంగీత జ్ఞానం ఎలా అబ్బింది? అమ్మా, నేను గుక్కపట్టి ఏడ్చేవేళ నాకు కపుక్కుని ఏడుపెలా మాయమైంది? అమ్మా, నా బుడిబుడి అడుగులే నీకు బంగారు జ్ఞాపికలా? అమ్మా, ఇన్నేళ్ల మైలురాలు దాటాక నన్ను నేను తవ్వుకుంటే ఎన్ని సందేహాలు. అక్షరాల్ని కూడా నాకు అప్పాలు పూర్ణాలుగా తినిపించావు. పప్పన్నం పెట్టినంత కమ్మగా నాకు పాఠాలు నేర్పించావు. కళ్ళలో తేయాకు పిండుకొని మరి పరీక్షల రాత్రుల నాడు పహరా కాశావు. గడ్డాల నాడు కూడా నన్ను పసిబిడ్డలాగే చూస్తున్నావు. అమ్మా, నాకిప్పుడు ఒక వెన్నముద్ద పెట్టవు, అద్దంలో చందమామను చూపించవు, నక్షత్రాలను కోసుకొచ్చి నా ఒళ్ళో పోయవు, వేలు పట్టుకొని వెన్నెల్లో నడిపించవు. ఈలోగా కంటికి రెప్పవై, కాళ్ళ కింద కార్పెట్టువై, నా పసిదేహం కసిగద్దకుండా కాపలా కాసిన నీ కనురెప్పల్ని
ఓసారి సున్నితంగా సృష్టించనివమ్మా. పూలరెమ్మల్ని ఒంటి నిండా పరిచినట్లు లలితంగా లాలపోసిన నీ చేతులపై ఓ ముద్దు ముద్రించని అమ్మా. డాబాపై పిండార పోసినట్లుగా నీ తాలూకు జ్ఞాపకాలన్నిటినీ నా మంజూషికలో భద్రపరచుకొనివమ్మా. ఇట్లు నా అమ్మకో ముద్దు. జై భీమ్. మేము అడగగానే మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మేడం హెచ్ఎం మేడం పద్మ గారికి, మరియు మేము పిలవగానే ఎన్నో వేల మంది విద్యార్థుల చేతి రాతలు మార్చిన మణిబాబు అన్న గారికి, ఎన్నో రకాల కార్టూన్లు అన్నగారిని చూసి మేము కొంత జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక కార్టూన్లో వేల అర్థాలు, వందల భావాలు వికసించినట్టుగా అనిపిస్తాయి అన్నగారి కార్టూన్లు చూస్తే. వాస్తవానికి మేము పిలవగానే అయోధ్య సార్ లేదు సార్ కంపల్సరీ మేము వస్తాము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము కూడా మీతో పాటు నడుస్తాం, మా స్కూల్స్లో మా జడ్పీ స్కూల్స్లో చేస్తున్నందుకు, మా విద్యార్థులకు చేస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అని కూడా సార్ మాకు చెప్పినటువంటి విషయం ఎప్పటికీ మర్చిపోం. ఇంకా వేరే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కడ చేసినా మా సంస్థ తరపున వీలున్నంత వరకు మా పెద్దల్ని మేము గౌరవించుకుంటాం. వాళ్ళు చెప్పినటువంటి మాటలతోటి ఇంకా ముందుకు పోగలుగుతామని వారికి తెలియజేస్తూ, నిజానికి కూడా నామా నాగయ్య సార్ మాకు ఒక సలహాదారు లెక్క. ఇప్పుడే కాదు, మా సంఘం ఇక్కడ సూర్యాపేటలో ఎస్టాబ్లిష్ స్థాపించినప్పటి నుంచి మాకు ముందు చూపుగా ఉండి మీరు ఇలా చేయండి అని మాకు చెప్పుకుంటూ ఈ రోజు వరకు కూడా వస్తూనే ఉన్నారు. మేడం గారి చేతుల మీదుగా మరియు మణిబాబు గారి చేతుల మీదుగా పుస్తకాలని పంపిణీ చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును. బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను. వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను.